అయ్యో, చాపింగ్ బోర్డ్ విరిగిపోయింది. త్వరగా దీన్ని బాగు చేయాలి, లేకపోతే నా సవతి తల్లి నన్ను చాలా తిడుతుంది. అరే మూర్ఖురా, నువ్వేమి చేసావు? షాపింగ్ బోర్డ్ నే పగలగొట్టేశావు. ఆగు, ఇప్పుడే అమ్మను పిలిచి తీసుకొస్తాను. యో, ఈ అబ్బాయి చాలా అల్లరి. అమ్మాయి ఏడవకు, నేను నీకోసం కొత్త చాపింగ్ బోర్డ్ తయారు చేస్తాను, కొంచెం వేచి ఉండు. స్నేహితులారా, ఆ అమ్మాయి చాలా మంచిది. ఆమె మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె అసలు తల్లి ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. అందుకే నేను త్వరగా ఆమె కోసం కొత్త చాపింగ్ బోర్డ్ తయారు చేయకపోతే ఆమె సవతి తల్లి ఆమెను చాలా కొడుతుంది. అది నేను చూడలేను. అందుకే ఈ రోజు ఆమె కోసం ఎంతో కష్టపడి ఒక కొత్త చాపింగ్ బోర్డ్ తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఆమె బాధ నాకు అర్థమవుతుంది. నేను ఒక పేద కుటుంబానికి చెందిన వాడిని. పేదవారికి సహాయం చేయడం నాకు చాలా ఇష్టం. కానీ దురదృష్టవశాత్తు ఎవరూ నన్ను సపోర్ట్ చేయరు. స్నేహితులారా, మీకు పేదవారికి సహాయం చేయడం ఇష్టమైతే ఈ వీడియోకు లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రియమైన అమ్మ దీర్ఘాయుష్ కోసం కామెంట్ లో ఒక ఎర్ర గుండి పెట్టండి. ఈ రోజు నిజంగా పేదవారికి ఎవరు సపోర్ట్ చేస్తారో చూద్దాం. చూడండి స్నేహితులారా, చివరికి ఇది సిద్ధమైంది. ఇప్పుడు దీన్ని ఆ అమ్మాయికి ఇచ్చి వస్తాను. ఆమె చాలా సంతోషపడుతుంది. ఇదిగో అమ్మాయి, నీ కోసం కొత్త చాపింగ్ బోర్డ్. వావ్ అంకుల్, ఇది చాలా బాగుంది. ధన్యవాదాలు అంకుల్.